క్రీస్తులో అద్భుతమైన సంవత్సరము కొరకు చూచెదము. మొదటిగా ఈ రోజునే క్రొత్త ఆరంభాన్ని ప్రారంభిద్దాము. పూర్తిగా ఓడిపోయిన తప్పిపోయిన కుమారునికి తండ్రి ప్రశస్తమైన వస్త్రమును తెచ్చి తొడిగించారు. ఇది సువార్త యొక్క సందేశము. తప్పిపోయిన వారికి కూడా దేవుడు అతిశ్రేష్టమైన వాటిని, శోధింప శక్యము కాని ఐశ్వర్యమును ఇస్తాడు. దేవుడు ఎవరి విషయములోనైనను నిరాశపడడు, లేక వారిని ఎన్నటికిని విడువడు. కాబట్టి వారు క్రొత్త ఆరంభాన్ని ప్రారంభించవచ్చును. గత సంవత్సరములో తప్పిపోయిన నీవు ఎటువంటి తప్పిదమ్ములు చేసినప్పటికీ ఇప్పుడు దేవునితో నీవు క్రొత్త ఆరంభాన్ని ప్రారంభించవచ్చును. నీవు 1000 సార్లు తీర్మానాలు తీసుకొని ఆరంభించి ఓడిపోయినప్పటికీ నీవు 1001వ ఈరోజు ఆరంభించవచ్చును. అయినప్పటికీ నీ జీవితంలో మన అవసరమంతటికీ చాలిన దేవుడు అద్భుత కార్యము చేయగలడు. ఇప్పటి వరకు నీకు అసాధ్యమనుకున్న వాటిని దేవుడు నీలో చేయగలడని దృఢముగా ఆయనను విశ్వసించి మరియు ఆయనను నమ్మము. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనము గమనించండి. రెండవదిగా, దేవుని వాగ్దానములన్నిటినీ స్వతంత్రించుకోవాలి. ప్రతిరోజు నీవు దేవుని వాగ్దానములను విశ్వసించి అనగా వాటిని ప్రార్థనగా చేసి స్వతంత్రించుకున్నట్లయితే అనగా పొందుకున్నట్లయితే గత సంవత్సరములన్నిటికంటే ఈ సంవత్సరము చాలా మంచిదిగా ఉంటుంది. ఇశ్రాయేలీయులందరినీ కానాను దేశానికి తీసుకువెళ్తానని దేవుడు వాగ్దానము చేశాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 17వ వచనము గమనించండి. యెహోషువ మరియు కాలేబు మాత్రమే దానిని విశ్వసించారు. కాబట్టి వారు మాత్రమే కానానులో ప్రవేశించారు. నీ హృదయంలో నీవు విశ్వసించిన దానినంతటిని నీ నోటితో ఒప్పుకుంటూ ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8-9 వచనములు గమనించండి. ఇక్కడ 8 వాగ్దానములున్నవి. నీవు వాటిని హృదయములో విశ్వసించి మరియు నోటితో ఒప్పుకుంటూ అనగా ప్రార్థన చేసి దేవుని దగ్గర ఒప్పుకొనుటూ ఈ సంవత్సరమును వాటిని స్వతంత్రించుకొనుము. మొదటిగా, తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసును ప్రేమించినట్లే నన్ను కూడా ప్రేమించుచున్నాడు. కాబట్టి నేను ఎల్లప్పుడూ ఆనందించదును. యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనము గమనించండి. రెండవదిగా, దేవుడు నా యొక్క సమస్త పాపములను క్షమించి ఉన్నాడు. కాబట్టి నేను ఎన్నటన్నిటికీ నేరారోపణలో జీవించను. మొదటి యోహాను 1వ అధ్యాయము 9వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము గమనించండి. మూడవదిగా, దేవుడు నన్ను ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపును. కాబట్టి ఎటువంటి పనినైనను చేయుటకు కావలసినంత శక్తిని కలిగి ఉందును. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనము గమనించండి. నాలుగవదిగా, దేవుడు నా యొక్క సరిహద్దులన్నిటినీ నివాస స్థలము యొక్క పొలిమేరలను నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి నేను ఎల్లప్పుడూ సంతృప్తి కలిగి ఉందును. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26-27 వచనములు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము గమనించండి. దేవుని ఆజ్ఞలన్నీ కేవలము నా మేలు కొరకు మాత్రమే ఉన్నవి. కాబట్టి వాటన్నిటికీ విధేయత చూపించాలని కోరుచున్నాను. మొదటి యోహాను 5వ అధ్యాయము 3వ వచనము, ద్వితీయోపదేశ ఖండము 10వ అధ్యాయము 13వ వచనము గమనించండి. ఆరవదిగా, నన్ను ప్రభావితము చేసే అనగా నేను ఎదుర్కొనే ప్రతి వ్యక్తియు మరియు ప్రతి పరిస్థితి కూడా దేవుని ఆధీనములో ఉన్నవి. కాబట్టి సమస్తమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఏడవదిగా, ప్రభువైన యేసు సాతానును నశింపచేసి మరియు సాతాను నుండి నన్ను విడిపించి ఉన్నాడు. కాబట్టి నేను ఎన్నటన్నిటికీ భయపడను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, 15వ వచనము, 13వ అధ్యాయము 6వ వచనము గమనించండి. దేవుడు నన్ను ఆశీర్వాదముగా చేయాలని కోరుచున్నాడు. కాబట్టి నేను ఇతరులకు ఆశీర్వాదముగా ఉందును. దేవుని వాగ్దానము మరియు మన విశ్వాసము 2 కరెంటు తీగల వలె ఉన్నవి. ఆ 2 తీగలు పట్టుకునినప్పుడే మనము తీగలలో నుండి కరెంటు ప్రవహించడము గమనిస్తాము. కాబట్టి ఈ వాగ్దానములన్నిటినీ నీ జీవితములో నెరవేరి నీ అనుభవం అగునట్లు నీవు వాటన్నిటిని విశ్వసించి ప్రార్థనగా చేసినట్లయితే ఈ సంవత్సరములో అవి నీలో నెరవేరును. మరీ ముఖ్యంగా ఇతరుల ఎడల కనికరము కలిగి ఉండాలి. ప్రతిరోజు ఆత్మలో జీవించాలి. దేవునిని ఆరాధించేవాడుగా ఉండాలి. చివరిగా ప్రియ స్నేహితులారా, ఈ సంవత్సరము ప్రభువు నిన్ను ఇతరులకు ఆశీర్వాదముగా చేస్తాడని నమ్మాలి. దేవుడు అబ్రహాముతో, నేను నిన్ను ఆశీర్వదించి భూలోక వంశములన్నీయు నీ యందు ఆశీర్వదింపబడినట్లు చేసిదనని చెప్పారు.
ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనములు గమనించండి. ఈ ఆశీర్వాదమును పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు మనము స్వతంత్రించుకొనవచ్చును. నీ గిన్నె నిండి పొర్లి ఉన్నదని చెప్పి ఇతరులలోనికి పారి అనేకులు ఆశీర్వదించబడినట్లు దేవుడు నిన్ను తైలముతో నింపును, అనగా అభిషేకంతో నింపును. ఎలీషా కాలంలో పేద విధవరాలి పాత్ర నూనెతో నింపబడి ఉండగా ఆమె ఇరుగు పొరుగు వారి పాత్రలన్నిటిలో నూనె పోసి వాటిని నింపెను. 2వ రాజులు 4వ అధ్యాయం 1-7 వచనములు గమనించండి. ఈ సంవత్సరములో నిన్ను కలిసే ప్రతి వ్యక్తి ఆశీర్వదించుటకు అవసరమైన దానికంటే ఎక్కువ దేవుని శక్తిని మరియు ఆశీర్వాదమును పొందినట్లు దేవుడు నిన్ను అభిషేకించును. ఆ విధవరాలు ఇతరులను ఆశీర్వదించినట్లు నీవును ఇతరులను ఆశీర్వదించదు. కాబట్టి నీలో నుండి జీవనదులు అనేకులలోకి ప్రవహించినట్లు చేయును. కాని దేవుని యొక్క ఆశీర్వాదము నీ కొరకే ఉంచుకుని ఎడల మన్నాను రాత్రి కూడా ఉంచితే ఎలా కంపు కొడుతుందో అలాగే జరుగుతుంది. ఇతరులకు నీళ్లు పోయి వారికి దేవుడే నీళ్లు పోయిను. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనము గమనించండి. అది నీ జీవితములో జరుగునుగాక. ఈ సంవత్సరము క్రీస్తును కలిగినటువంటి జీవితము కలిగియుందుముగాక. ఆమేన్.